ఈ బ్లూ డ్రెస్ వీడియో పెట్టమని అడిగారు. కటింగ్ స్టిచ్చింగ్ వీడియో చాలామంది. నేను అది తీయలేదు. సో ఇంకో ఫ్యాబ్రిక్తో నేను సేమ్ అదే మోడల్ ఇట్లా స్టిచ్ చేసి పెడుతున్నాను. ఫస్ట్ అయితే బార్డర్ తీసేసి తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. నేను పేపర్ మీద చూపిస్తున్నాను. ఇట్లా బార్డర్ తీసేసి 2 టైప్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఇందులో మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు, మెజర్మెంట్స్ కట్ చేసేటప్పుడు చెప్తాను. ఇప్పుడైతే ఇట్లా అన్ని ఫోల్డ్స్, మనకి ఎన్ని ఫోల్డ్స్ వస్తాయి అన్ని ఫోల్డ్స్ ఇట్లా ఫ్యాబ్రిక్ని పెట్టుకొని ఇట్లా మనం కట్ చేస్తాం కదా, ఒక వైపుకి తక్కువ ఇంకొక వైపు బార్డర్ వైపు కింద. ఇదైతే బార్డర్ కట్ చేయకపోయినా పర్వాలేదన్నమాట. బార్డర్ అలాగే ఉంచి తర్వాత ఇలా గ్యాప్స్ వస్తాయి కదా, ఆ గ్యాప్స్ అన్నిటిని ఇట్లా మనం స్టిచ్ చేసేయడమే. సో ఇలా వస్తుంది అనమాట. నడుము దగ్గర తగ్గిపోయి కింద అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇంకొక మోడల్ చూపిస్తున్నాను. చూసుకొని బాటంలో ఇలా మెజర్మెంట్ తీసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను జస్ట్ ఇందులో పేపర్లో కటింగ్ చూపిస్తున్నాను, మోడల్ బేసిక్ అర్థం కావడానికి. నెక్స్ట్ నేను మళ్ళీ కట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇట్లా ఆ షేప్లో కట్ చేసుకొని దాన్ని రివర్స్లో పెట్టి క్లాత్ మీద ఇంకొక పీస్ కట్ చేయాలన్నమాట. సో మళ్ళీ దీన్నే ఇంకొకసారి ఇట్లా ఇంకా రిపీటెడ్గా చేసుకుంటా పోయి ఎన్ని కట్స్ వస్తే అన్ని. బేసిక్గా నేనైతే 16 పెట్టుకుంటాను అనమాట. ఫ్రంట్ సైడ్ 8, బ్యాక్ సైడ్ 8. కట్ చేసిన మోడల్కి సెకండ్ దానికి డిఫరెన్స్ ఇదే. ఫస్ట్ దానికి వచ్చేసి ఇంత ఫ్లేర్ వస్తే ఈ సెకండ్ టైప్కి ఇట్లా 50% అనేది ఫ్లేర్ ఎక్కువ వచ్చింది. ఈ చిన్న చిన్న పీసెస్ వేస్టేజ్ ఉన్నాయి కదా, అది కూడా వేస్ట్ పోకుండా మనకి ఫ్లేర్లో యాడ్ అయిందనమాట. సో ఇప్పుడు మెజర్మెంట్స్ చూద్దాము. 32 ఇంచెస్ అనమాట. మన నడుము అనేది 32 ఇంచెస్ ఉందనుకోండి, డివైడెడ్ బై 16 చేయాలి. సో 2 ఇంచెస్ వస్తుంది. సో దానికి మనం సైడ్స్ స్టిచ్ చేస్తాం కాబట్టి ఖర్చు ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ పెట్టుకోవాలి. సో అప్పుడు 2.5 అనమాట. ఇక్కడ చిన్న సైజు ఉంది కదా, అక్కడ 2.5 వస్తుంది. కింద వచ్చేసి 11 ఇంచెస్ కానీ లేదంటే 10 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూద్దాము. 16 అన్నిటికి ఎందుకు పెట్టానంటే ఫ్రంట్ సైడ్ 16 వస్తే 8 వస్తే బ్యాక్ సైడ్ 8 వస్తాయి అనమాట పీసెస్. సో 16, 32 ఉంటే కనుక 2 ఇంచెస్ వస్తుంది ప్లస్ 1/2 ఇంచ్ అనమాట. 34 ఉంటే 2.12 వస్తుంది ఇంచెస్ ప్లస్ 1/2 ఇంచ్ యాడ్ చేస్తాము. 36 ఉంటేనేమో 2.25 వస్తుంది, 1/2 ఇంచ్ యాడ్ చేస్తాము. అదే చిన్న సైజ్ అనుకోండి 28 ఉంటే కనుక 1.75 అలా వస్తుంది, 1/2 ఇంచ్ యాడ్ చేస్తాము. మీరు వచ్చేసి మెజర్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఖర్చులు కూడా కలిపి చేసుకోండి. సో పైన వచ్చి 2.5 నుంచి 2.75 ఈ 3 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు. కింద 11 or 10 వస్తుంది. ఇప్పుడు ఫ్యాబ్రిక్ మీద చూపిస్తున్నాను అనమాట. నేను చూపిస్తున్నట్టుగా ఫ్యాబ్రిక్ని హాఫ్కి ఇట్లా ఫోల్డ్ చేయండి. కొంచెం ఫోల్డ్ చేసి కింద మనం బాటంలో నేను 10 or 11 ఇంచెస్ అని చెప్పాను కదా, అక్కడ వచ్చేసి మనం 5 ఇంచెస్ 5.5 అట్లా పెట్టుకోవాలి. పైన చిన్నగా వచ్చేసరికి 2.25 ఇంచెస్లో హాఫ్ అనమాట. అంటే 1.75 లేకపోతే 1.25 అలా వస్తుంది. సో కొంచెం ఖర్చును కూడా యాడ్ చేసుకొని మెజర్ చేసుకోండి అనమాట. సో ఇంక దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇలాంటి క్రాస్ పీస్ వస్తుంది. సో అదే క్రాస్ పీస్ని మనం ఇట్లా మళ్ళీ నెక్స్ట్ ఎక్కడైతే చిన్న కట్ చేసామో అక్కడ లాంగ్ వచ్చే పీస్ పెట్టి పైన ఎక్కువ వచ్చిందాన్ని షార్ట్ పెట్టి ఇలా ఇంకా రిపీటెడ్గా మనం ఈ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇంకా మళ్ళీ ఇదిగోండి ఆపోజిట్లో ఒకవైపు వస్తే ఇంకొక వైపు ఇలా వస్తుంది. నేను చూపిస్తాను. ఇది కటింగ్ మాత్రమే చాలా కష్టం అనమాట. ఇట్లా ఒక ఫస్ట్ పీసెస్ కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మిగతాది వచ్చేసి ఈజీగానే అయిపోతుంది. బట్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట కటింగ్ అనేది ఈ మోడల్కి. అంటే ఎక్కువ ఫ్లేర్ కావాలి క్లాత్ వేస్ట్ అవ్వకుండా అనుకుంటే ఇట్లా కట్ చేసిన పీసెస్ అన్నీ అలా వస్తే జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు టాప్ పార్ట్ చూపిస్తున్నాను. టాప్ది నేను ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తాను అనమాట. మన బస్ట్ సైజ్ ఎంత ఉందో అంతా డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఇట్లా మార్క్ చేసుకోవాలన్నమాట. అంటే ఇది మనం ఫోల్డ్ చేస్తున్నాం కదా, 4 లేయర్స్ అలా ఉంటాయి కాబట్టి డివైడెడ్ బై 4 చేసామన్నమాట. బస్ట్ సైజ్ డివైడెడ్ బై 4. సో ఇప్పుడు మనకి టాప్ లెంత్ ఎంత కావాలి, దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. నేను నాది 14 అయితే నేను 15 పెట్టుకుంటున్నాను అనమాట. 1 ఇంచ్ కుట్లలో పోయిద్ది కాబట్టి మనం బస్ట్ ఎలా తీసుకున్నామో నడుము దగ్గర కూడా అంతే అనమాట. మన సైజు డివైడెడ్ బై 4, వేస్ట్ సైజ్ డివైడెడ్ బై 4 వేస్తే మార్క్ వస్తుంది కదా, అక్కడ నుంచి పైనకి 2 జాయింట్ చేసుకోవాలి. కొంచెం క్రాస్ వస్తుంది పైన దానికి. ఇది సేమ్ మార్క్ చేసుకుంటే ఖర్చు పాయింట్ కూడా అంతే. అయితే ఇంక ఇప్పుడు నెక్ దగ్గర మార్క్ చేద్దాము, షోల్డర్ పాయింట్. సో నేను ఇక్కడ వచ్చేసి నెక్ అంటే 4 ఇంచెస్ అలా పెడుతున్నాను. షోల్డర్ ఒక 2.5. సో 7 వస్తుంది కదా, 7 షోల్డర్ ఇట్లా 7 ఆర్మ్ డౌన్ ఉంది కదా, అది వచ్చేసి 7.5. ఈ 2 మార్క్ చేస్తే అది ఆర్మ్ హోల్ వస్తుంది. ఇప్పుడు ఎక్సెస్ క్లాత్ అంతా నేను కట్ చేస్తున్నాను. నెక్ కట్ చేసేటప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఇప్పుడు ఇదంతా కట్ చేసుకున్న తర్వాత నెక్ 4.5 ఇంచ్కి ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం లోపలికి ఎక్సెస్ క్లాత్ తీసేయాలి. మనకి ముడతలు అలా రాకుండా ఉంటుంది.
ఇప్పుడు నెక్ ఎలా అంటే మనకి ఎంత డీప్ కావాలో అంత డీప్, కొంచెం తక్కువ డీపే పెట్టుకోవాలి. కొంచెం నెక్ వెడల్పు ఉంటుంది కాబట్టి మనం అనుకున్న దానికంటే ఒక 1/2 ఇంచ్ అలా తక్కువ పెట్టుకోండి. సో ఆ 2 లైన్స్ని బేస్ చేసుకొని ఇట్లా రౌండ్ గీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అంటే పైన 4.5, కింద మనకి ఎంత డీప్ కావాలంటే ఇప్పుడు ఈ లైనింగ్ని నేను టాప్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకుంటున్నాను. ఇట్లా 4.5 ఇది అనేది ఎక్కువ అనమాట. సో బ్యాక్ హై నెక్ కాబట్టి 4.5 అయినా ఇట్లా షోల్డర్స్ జారిపోవడము అలా ఏముండదు. కొంచెం చిన్న సైజ్ వాళ్ళైతే 4 అలా పెట్టుకోండి. నార్మల్ నెక్కి అయితే 3, 2.5 పెట్టుకుంటాము. ఇది హై నెక్ కాబట్టి నేను 4.5 పెట్టుకున్నాను. ఒక టిప్ అనమాట, ఇట్లా ఫ్రంట్ టాప్ రెండు ఇట్లా పెట్టేసి నడుము ఉంది కదా నేను చూపించి కట్ చేస్తాను, అక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే పైకి కట్ చేసుకోండి. ఇక్కడ మిడిల్కి కట్ చేయొద్దు, ఎందుకంటే ఈ ఎక్సెస్ పోతే నీట్గా వస్తుంది అనమాట మనకి కర్వ్ దగ్గర, సైడ్స్ కర్వ్స్. ఇప్పుడు హ్యాండ్స్ నార్మల్గా బేసిక్గా ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సైడ్స్ కొంచెం షార్ట్ అయింది, సో నేను ఇక్కడ జాయింట్ పడుతుంది అది. ఇప్పుడైతే కుట్టడం చూపిస్తున్నాను. నెక్ ఫస్ట్ లైనింగ్ క్లాత్ పెట్టి దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ పెట్టి ఇట్లా నెక్ రౌండ్గా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ పెట్టుకొని ఇట్లా రివర్స్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇట్లా రివర్స్ చేసి లైనింగ్ మీద స్టిచ్ వేయాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేయొద్దు, లైనింగ్ సైడ్ వేస్తే మనకి బక్రమ్ అట్లా వేయకపోయినా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. నెక్ లైనింగ్ మీద వేసిన తర్వాత రెండు కరెక్ట్గా పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్, టాప్ ఫ్యాబ్రిక్ మెడ మీద మళ్ళీ వేయొద్దు అనమాట, పైన కనిపించేలాగా ఈ లైనింగ్ అంతా సైడ్స్ అంతా జాయిన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇట్లానే మనం ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టుకుంటాము. ఫ్రంట్ రౌండ్ డీప్ కదా, సేమ్ ఇంక ఇదే ప్రాసెస్ అనమాట. నెక్ రివర్స్ చేసుకోవడం, జాయిన్ చేసుకోవడం. బాటమ్ అనమాట, మనం కట్ చేసుకున్న పీసెస్ కింద ఎక్కువ లెంత్ వస్తాయి, పైన తక్కువ లెంత్ వస్తాయి, అదే వెడల్పు వస్తాయి. సో ఈ పీసెస్ అన్ని ఇట్లా అటాచ్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, సేమ్ అట్లా ఉన్న పీసెస్ అన్ని ఫ్రంట్కి 8 వస్తాయి, బ్యాక్కి 8 వస్తాయి. సపరేట్గా 8 ఇట్లా 2 పీసెస్ వస్తాయి అనమాట. ఫ్రంట్కి వేరు, బ్యాక్ వేరు. అలా చేసుకుంటే ఏంటంటే మనకు రేపు ఏదైనా ఆల్టరేషన్ చేసుకోవాలంటే టాప్ పార్ట్ ఈజీగా ఉంటుంది స్టిచ్చెస్ ఉత్పదించుకోవడానికి. ఇట్లా పీసెస్ మనం యాడ్ చేసేటప్పుడు ఒక్కొక్క దాని మీద డబల్ స్టిచ్చెస్ వేసుకోండి, అంటే ఊడిపోకుండా అట్లా ఇవన్నీ జాయిన్ చేసుకుంటే ఇలా వస్తాయి అన్నమాట. ఫ్రంట్ ఒక పీస్ వస్తుంది, బ్యాక్ వస్తుంది, 8 పీసెస్, ఇంత ఫ్లేర్ వస్తుంది అనమాట. ఇప్పుడు పైన టాప్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఫ్రంట్ బ్యాక్ 2 షోల్డర్స్ జాయింట్ చేసేసి హ్యాండ్స్ అటాచ్ చేసేస్తాం. హ్యాండ్స్ అటాచ్ చేసేసాక నడుము దగ్గర నుంచి మనం కుట్టిన బాటమ్ పార్ట్ పెట్టేసి అటాచ్ చేస్తాం. ఫ్రంట్ సపరేట్గా అటాచ్ చేస్తాం, బ్యాక్ సపరేట్గా అటాచ్ చేసేసి ఇట్లా సైడ్స్ అంతా స్టిచ్ చేసేస్తాం అనమాట. అది బేసిక్ కదా, అందరికి తెలుసు. ఇంకా అంతే, వీడియో అయిపోయింది. నేను ఫుల్ లుక్ యాడ్ చేస్తాను, ఒక షార్ట్ వీడియో కూడా పెడతాను. అంతే వీడియో, బాయ్.